కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు. కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకొని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి కావాలి. నువ్వు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైనా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని బాధించకండి. ఈ రోజుల్లో మీరు శక్తివంతులు కావచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. మన శరీరం ఎంత చలేస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంత ధనవంతుడైనా బికారిగా మారుతాడు. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో. ఇంద్రధనుసు ఒక్కసారే 7 రంగుల్ని చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోని ఒక్కొక్క రంగు బయటికి చూపిస్తాడు. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. అనుమానంతో బతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించొద్దు, ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడి కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మరణ యుద్ధాలు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. ఒక రహస్యాన్ని విని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు. ఆడవాళ్ళు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. ఒక వ్యక్తి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తి సంస్కారం అలవడుతుంది. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, అజ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. మీ గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాల్ని కూడా భయపెట్టేలా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో అక్కడే పతనం ప్రారంభం అవుతుంది. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీ వాళ్ళు అనుకునేవారే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడుస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి.
లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము. చెప్పేవాళ్ళు చేరతీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవరికి ఎవ్వరూ ఏమీ చెయ్యరు, చేసినట్టు నటిస్తారు అంతే. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. నీవు ఇష్టంతో చేసే పని నీలో శక్తిని పెంచుతుంది, నీవు కష్టంతో చేసే పని నీలో శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. పంటని చీడ పురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. అది పంట అయినా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చేసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు, బాధ్యత తీసుకుంటే ఓడిపోరు. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలే కానీ భారం కాకూడదు. మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, నీకు తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక, ఉదాహరణంగా నిలవడం చాలా కష్టం. మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయాల్లో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని రిలేషన్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లోళ్ళ ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. నిజమనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, కానీ వాటిని ఎదుటివారికి చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పాల్సిన అవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే. మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యం మెరగక నేల కొరికిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. మీరేంటో ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి. నువ్వు అనే మనిషివి అందరికీ నచ్చాలనే రూల్ లేదు. నేను కొంతమందికి సూపర్గా నచ్చవచ్చు, కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు. మనుషుల్ని అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరం ఊహించలేం. ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు. డబ్బుకిచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.